ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయా? ఆర్థిక ఒత్తిడి కారణంతో జీతాలను తగ్గించే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉందా? మొన్న చీఫ్ సెక్రటరీ, నిన్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇచ్చిన రిపోర్టులు దేనికి సంకేతాలు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతులపైన, భవిష్యత్తులో జీతాల పెంపుదల ఉంటుందా లేదా లాంటి అంశాలపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వర్గాలు, ఉద్యోగ సంఘాలు, ఆర్థిక నిపుణుల మధ్య ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన సమావేశాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా 16వ ఆర్థిక సంఘం భేటీలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో కొన్ని శాఖల్లో ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉన్నాయని, కొన్ని కేటగిరీల్లో స్వీపర్ జీతాలు కూడా లక్షకు చేరుకునే స్థాయిలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే విద్యుత్ శాఖలో కొంతమంది ఉద్యోగుల జీతాలు ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో పనిచేసిన విద్యా కమిషన్ ఈ మధ్యనే విడుదల చేసిన నివేదికలో కూడా ఉపాధ్యాయుల జీతాలు లక్షల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. వాటిని తగ్గించాలని ఆయన చెప్పినట్టు రచ్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక జీతాలు ఉన్నాయా అనే ప్రశ్న మళ్లీ చర్చకు వచ్చింది. కొంతమంది అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సుమారు 40% వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు, అప్పులపై వడ్డీల చెల్లింపులకే వెళుతున్నట్లు సమాచారం. ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, డీఏలు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయల్లో పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ప్రభుత్వ వర్గాల్లో మరో అభిప్రాయం వినిపిస్తోంది. గత ప్రభుత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు కొందరు అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. రాజకీయ నిర్ణయాల కారణంగా జీతాల భారం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ వర్గాలు ఉద్యోగుల జీతాల గురించి వరుసగా ప్రస్తావనలు రావడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని చెప్పడం ద్వారా భవిష్యత్తులో పెద్దగా జీతాల పెంపులు ఉండకపోవచ్చనే సంకేతాలను ప్రభుత్వం ఇస్తోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చ ఇలా ఉంటే, ఇక ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది? ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి? భవిష్యత్తులో జీతాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.